బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా డిపో సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్యారేజ్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 5 డిపోలను సందర్శించినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో ఎలా అమలవుతుందో చూడడానికి డిపోకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ఎట్లా అమలు చూద్దామని ఒకటి, అదేవిధంగా ఇంకేదైనా ఇక్కడ ఈ డిపో సంబంధించిన విషయాలు కానీ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం కానీ, లేదా బస్ స్టేషన్లో సమస్యలు తెలుసుకుందామని, పబ్లిక్ పర్సెప్షన్ స్త్రీ శక్తి పథకం మీద కానీ ఎలా ఉంది అని తెలుసుకున్న ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ అందరితో మాట్లాడాలని, వారితో ముఖాముఖిగా ఉంటే విషయాలు చూస్తారని చెప్పి రావడం జరిగింది. మొదట జరిగే 4 డిపోలు కూడా చాలా సంతృప్తికరంగానే ఉన్నాయి. చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనం చాలా బాగుంది ఇవ్వండి, ఈ డిపోలో మంచి సిసి సిమెంట్ రోడ్ అది కొన్ని చోట్ల అది లేదు, అది ఇంప్రూవ్మెంట్ చేయడం, లేదా కొన్ని చోట్ల ప్లాట్ఫామ్స్ మీద ఇంప్రూవ్ చేద్దాం చేయడం. ఇక్కడ బస్ స్టేషన్ నుంచి ఆలోచించినట్లయితే ఉన్నటువంటి పాత బస్ స్టేషన్, కొత్తగా ఉన్న బస్ షెల్టర్ కలిపి రెండూ కలిపి ఒక పెద్ద బస్ స్టేషన్ తయారు చేస్తే పీపీపీ మోడల్లో వస్తే సరే, లేకపోతే అవసరమైతే మేమే ముందు సొమ్ము వెచ్చించారని పెట్టి